4 రోజులు గడిచాయి. శిశిర గీసిన 2 డిజైన్స్ క్లయింట్స్కి నచ్చాయని చెప్తోంది పల్లవి. శిశిర మరికొంత ఉత్సాహంగా డిజైన్స్ వేయటం మొదలుపెట్టేసింది. పల్లవి తనకి వచ్చిన ఒక క్లయింట్ రిసెప్షన్ లెహంగా డిజైన్ బాధ్యత శిశిరకి అప్పగిస్తుంది. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియవా మరోసారి. భవానీ భవీస్ రాసిన ఈ సీరియల్లోని ఎపిసోడ్ నంబర్ 7లోకి ఈరోజు వెళ్ళిపోదామా? ఇక శిశిర ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏంటి, తన డిజైన్స్ క్లయింట్స్కి నచ్చుతాయి కదా, మరి ఆ క్లయింట్స్ ఎవరు ఏంటి అనే క్యూరియాసిటీ మీకు కూడా ఉంది కదా, నాకు కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే చదవటం ఈ స్టోరీని. సో నేను చదువుతూ మీకు కూడా చెప్పేస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పల్లవి తనకి వచ్చిన ఒక క్లయింట్ రిసెప్షన్ లెహంగా డిజైన్ బాధ్యత శిశిరకి అప్పగించేసింది. కాలం తెలియకుండానే 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తోంది శిశిర. రోజు పరిగెత్తుకొని ఎదురు వచ్చే కూతురు రానేలేదు. లోపలికి వెళ్ళిన శిశిరకి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన కూతురు కనిపించేసింది. శాంతమ్మ గారు గ్రీష్మని సముదాయిస్తున్నారు. ఒక్కసారిగా కూతురు ఏడుపు చూసిన శిశిర తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కూతురు దగ్గరికి ఉన్నపాటుగా వెళ్ళి తనని ఎత్తుకొని, ఏమైంది ఏంజెల్, దెబ్బ తగిలిందా అని ఒళ్ళంతా తడిమేసింది. లేదు అని తల అడ్డంగా ఊపింది వెక్కు వెక్కి ఏడుస్తూ గ్రీష్మ. ఎవరైనా ఏమైనా అన్నారా తల్లి అని అడగగానే గ్రీష్మ మాట్లాడకుండా ఉంది. కంట్లో నుండి నీళ్లు జలజల రాలుతూనే ఉన్నాయి. పాప బుగ్గలు తుడుస్తూ, చెప్పు బంగారం, ఏమైందో చెప్తే కదా నాకు తెలిసేది అని అంటూ శాంతమ్మ గారి వంక చూసి ఏమైంది అని సైగలతో అడుగుతోంది. ఆవిడ చెప్పలేక శిశిర వంక చూస్తూ ఉండిపోతారు. మమ్మా అని గ్రీష్మ పిలుస్తుంది. శిశిర గ్రీష్మ వంకే చూసేసింది. మమ్మా, మరేమో నా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ డాడీ వచ్చి తీసుకువెళ్తున్నారు, నన్నెందుకు డాడీ వచ్చి తీసుకురావటం లేదు అని చెప్పగానే కూతురి మాటకి ఏం చెప్పాలో తెలియలేక మౌనంగా గిలగిల్లాడిపోయింది శిశిర. అలాగే మౌనంగా ఉండిపోయింది, ఏమీ మాట్లాడకుండా. తల్లి వంక సమాధానం కోసం ఆతృతగా చూస్తూనే ఉంది గ్రీష్మ. కూతురికి నిజం చెప్పడం ఇష్టం లేదు శిశిరకు. అలా అని అబద్ధం కూడా చెప్పాలని తను అనుకోవటం లేదు. మీ డాడీ నేను విడిపోయాం బంగారం అని చెప్పింది. విడిపోవటం అంటే అని అడిగింది గ్రీష్మ ఏమీ తెలియని అమాయకమైన మొహం పెట్టి. మీ డాడీ నేను ఒకే దగ్గర ఉండటం లేదు తల్లి అని చెప్పగానే, డాడీకి నేనంటే ఇష్టం లేదా అని అడిగింది. కూతురి ముఖంలో బాధ చూడలేకపోతుంది శిశిర. అలా ఏం లేదు తల్లి అని చెప్పగానే, మరి నన్ను చూడటానికి రాలేదు ఎందుకని, డాడీ నన్ను ఎందుకు చూడటానికి రావటం లేదు అని అడిగింది. కూతురి ప్రశ్నకి ఏం చెప్పగలదు తను, ఎలా చెప్పగలదు? అసలు ఆ తండ్రికి ఒక కూతురు ఉందనే నిజమే తెలియదు కదా అని మనసులో అనుకుని, నీ గురించి డాడీకి నేను చెప్పలేదు బంగారం అని చెప్పింది. ఎందుకని అని అమాయకంగా అడిగింది గ్రీష్మ. చెప్తే నిన్ను నా నుండి దూరం చేసి తీసుకువెళ్ళిపోతారు అని భయపడ్డాను బంగారం అని శిశిర చెప్పింది. చెప్పాలి అనుకుంది కానీ చెప్పలేదు. తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి గ్రీష్మ ఏడుపు ఆపేసింది. తల్లి కన్నీళ్లు తుడిచి, నేను ఎక్కడికి వెళ్ళను మమ్మా, నాకు నువ్వే కావాలి అని చెప్పేసింది. కూతుర్ని ముద్దాడి, ఇకపై ఎప్పుడు డాడీ గురించి ఏడవకూడదు, నీకు డాడీ అయినా మమ్మీ అయినా నేనే, సరేనా, ఓకేనా అని అడిగింది. ఓకే అని ఎంతో చక్కగా అమ్మాయి వాళ్ళ తల్లి మనసును నొప్పించకూడదని చెప్పింది. గుడ్ గర్ల్, మిల్క్ తాగావా మరి అని అడగగానే లేదు మమ్మా అని చెప్పింది. సరే అమ్మమ్మ దగ్గర ఉండు, నేను మిల్క్ కలుపుకొని తీసుకొస్తాను అని గ్రీష్మను శాంతమ్మ గారికిచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది శిశిర. తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ పాపకి పాలు తాపుదామని కాఫీ పెట్టుకొని తను 2 కలిపి తీసుకువెళ్ళిపోయింది. కొంచెం సేపయ్యాక రాత్రి ముద్దుగారే బుగ్గులతో నిద్రపోతున్న కూతురి మోము చూస్తూ కన్నీళ్లతో ఏం చెప్పను, శశాంక్ నీ కూతురు డాడీ ఎవరు అని అడుగుతోంది, నిజం చెప్పనా? చిన్న పొరపాటుకు నీ తల్లికి జీవితాంతం శిక్ష వేశాడు అని చెప్పనా? చెంప దెబ్బకి బదులుగా జీవితంపై దెబ్బ వేశాడు అని చెప్పనా? ఏమని చెప్పను అని కుమిలిపోతూ ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది. పొద్దున్నే తను ఉబ్బిపోయిన
ఎర్రగా మారిన శిశిర ముఖం చూసి కళ్ళను చూసి శాంతమ్మ గారు నిట్టూరుస్తూ మళ్ళీ కదిపితే తనకి బాధ ఇంకెక్కడ ఎక్కువ అవుతుందో అని, కానీ తగ్గదు కదా అని మౌనంగా ఉండిపోయారు, ఏమీ మాట్లాడకుండా. గ్రీష్మ మాత్రం, మమ్మా ఎందుకు నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అడిగేసింది. లేట్ నైట్ వర్క్ ఎక్కువ చేశాను బంగారం, అందుకే అలా ఉన్నాయి, మరేం పర్లేదు, ఈరోజు నైట్ ఎర్లీగా పడుకుంటాలే, నార్మల్ అయిపోతాను అని చెప్పింది. కూతుర్ని స్కూల్లో దించి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాక వర్క్లో పడిపోయింది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి డిజైనర్స్ అందరినీ మీటింగ్ కోసం పిలుస్తారు. అందరూ మీటింగ్ హాల్లోకి వెళ్లారు. 2 నెలల్లో డిజైనర్స్ సాధించిన ప్రగతి గురించి చిన్న మీటింగ్ అది. అందులో కొత్తగా జాయిన్ అయిన శిశిర ఇంకా మమతలను మెచ్చుకుంటారు. మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ గారు పెద్ద వయసు వచ్చేయటంతో రోజు రావటం మానేశారు. శిశిర వచ్చాక ఆయన రావటం ఇదే మొదటిసారి. ఆయన పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఈ బిజినెస్ పై కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. దీన్ని అమ్మేసి తమ దగ్గరికి వచ్చేయమని ఫోన్ చేసినప్పుడు ప్రతిరోజు గోల చేస్తూ ఉంటారు. తను ప్రారంభించిన ఈ సంస్థ ఆయనకి ఒక కన్నబిడ్డ లాంటిది. ఆయన దీనిని ఒక కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నారు. అందుకే చూస్తూ చూస్తూ ఎవరికి ఈ బిజినెస్ ని ఇచ్చేయలేక ఒక నమ్మకమైన మేనేజర్ మరియు ఇంకా స్టాఫ్ కారణంగా ఇలాగ నడుపుకుంటూ వస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా శిశిరని చాలా బాగా పొగుడుతారు. ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని ఆ మీటింగ్లో తను చెప్పారు. ఇక అతను మీటింగ్ అంతా ముగించే లోపల అందరూ కలిసిమెలిసిగా ఒకరికొకరు చక్కగా వర్క్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అందరూ మరలా ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోతారు. శిశిర సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. శిశిర దగ్గరికి పల్లవి వచ్చి శిశిర చేతిలో ఒక ఫైల్ పెట్టింది. ఫైల్తో పాటు, మన వర్క్ షాప్కి వెళ్ళి అక్కడ దివ్య ఉంటుంది, తనని కలిస్తే నీకు కొన్ని అవుట్ఫిట్స్ ఇస్తుంది, వాటిని తీసుకుని ఫైల్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాలి, నువ్వు ఆ అడ్రస్కి వెళ్ళి ఇచ్చేసేయాలి, వాళ్ళు ఫిట్టింగ్ చూసుకున్నాక ఏమైనా సరిచేయాల్సి ఉంటే నోట్ చేసుకుని మళ్ళీ తీసుకురావాలి అని టకటకా చెప్పేస్తోంది. పల్లవి చెప్పిందంతా శిశిర మంచిగా అర్థం చేసుకుని, మీరు కదా వెళ్ళవలసింది, నేను వెళ్తే ఏమన్నా అనుకోరా అని అడిగింది. ఏమీ అనుకోరు, నేను వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను, నేనే వెళ్లేదాన్ని, అమ్మకి కొంచెం హెల్త్ బాలేదు, వెంటనే రమ్మని కాల్ వచ్చింది, సో నేను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పింది పల్లవి. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆంటీకి అని అడిగింది శిశిర. తెలీదు శిశిర, వెళ్ళాక గాని తెలుస్తోంది నాకు, ప్లీజ్ వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ క్లయింట్స్, కొంచెం నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని అక్కడి నుండి వేగంగా హడావుడిగా వాళ్ళ అమ్మకి బాగలేదు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. శిశిర ఫైల్ ఒకసారి తెరిచి చూసింది. తను డిజైన్ చేసిన లెహంగానే అది. పల్లవి చెప్పింది వీళ్ళ గురించే అయి ఉంటుంది అని అనుకుంటుంది. ఫైల్ ఇంకా తన బ్యాగ్ తీసుకుని కిందకి వెళ్తోంది. కింద ఫ్లోర్లో ఉన్న వర్క్ షాప్ లో దివ్యని కలిసి పల్లవి చెప్పిన విషయం చెప్పేస్తుంది. శిశిరకి అవుట్ఫిట్స్ ఇచ్చి శిశిర చూసుకుని ఓకే చేశాక సైన్ చెప్పించుకుని అన్నిటినీ నీట్గా ప్యాక్ చేసి కారులో పెట్టిస్తుంది. శిశిర అడ్రస్ చెప్తే డ్రైవర్ కార్ పోనిచ్చాడు. కార్ కాసేపటికి ఒక పాష్ ఏరియాలోకి ఎంటర్ అయ్యింది. ఇంద్రభవనంలా ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ కారు ఆగింది. సెక్యూరిటీకి తన కార్డు ఇస్తూ శిశిర సెక్యూరిటీ ఫోన్ చేసి తర్వాత గేటు తెరుస్తాడు. కారు దిగి ఇంటిని చూసి షాక్ అయిపోతుంది శిశిర. తెల్లగా ఆ ఇల్లు మెరిసిపోతూ ఉంది. అంత పెద్ద ఇల్లు తన సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూడనే లేదు. అదే కాదు, చుట్టూ ఉన్న ఇల్లు కూడా పెద్దగానే ఉన్నాయి. తనతో వచ్చిన అమ్మాయి సాయం చేస్తుంటే తను కూడా కొన్ని బాక్సెస్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే పనమ్మాయి తలుపు తీసి లోపలికి రమ్మంటుంది. ఆమెను అనుసరించి పెద్ద హాల్లోకి వెళ్తారు వీళ్ళిద్దరూ. తాము అడుగులు వేస్తే మాసిపోయి అంత తెల్లగా ఉంది కింద ఫ్లోర్ అంతా. తెచ్చిన వాటిని ఒక టేబుల్ పై పెడుతోంది శిశిర. అక్కడ సోఫాలో 4 మధ్య వయసు గల ఆడవాళ్లు, ఒక 25 సంవత్సరాల అమ్మాయి కూర్చొని ఉన్నారు.
ఆ అమ్మాయి ముట్టుకుంటే మాసిపోయేలా ఉంది. పెద్దవాళ్ళందరూ కూడా పెద్దంచ చీరలు కట్టుకుని దర్భంగా ఉన్నారు. వాళ్ళ దర్పాన్ని చూసి శిశిర చాలా ఆశ్చర్యపడింది. శిశిర వాళ్ళకి తనను తాను పరిచయం చేసుకుంది. ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి తను తెచ్చిన లెహంగాస్ చూపిస్తూ ఉంది. తాము కోరుకున్నట్లు ఉన్నాయి అని వాళ్ళందరూ సంతృప్తి పడతారు. వాళ్ళలో ఒక ఆవిడ, రేష్మ, వెళ్ళి వేసుకుని చూడు, ఎలా ఉన్నాయో తెలుస్తుంది అని అంది. అలాగే అత్తయ్య గారు అని లేస్తుంది ఒక అమ్మాయి. పక్కనే ఉన్న ఒక గెస్ట్ రూమ్ లోకి వెళ్తారు శిశిర మరియు రేష్మ. శిశిర హెల్ప్ తో అన్ని డ్రెస్సెస్ ట్రయల్ వేస్తుంది ఆ రేష్మ అనే అమ్మాయి. అన్నీ ఆమెకి అచ్చం అతికినట్టే చాలా చక్కగా నప్పుతాయి. మిగిలిన వాళ్ళంతా మెచ్చుకుంటుంటే నా కూడలికి దిష్టి పెట్టకండి అని అంటోంది సత్యవేణి. రేష్మ అందంగా సిగ్గుపడిపోయింది. శిశిర అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సత్యవేణి గారు కోడల్ని చూసి మురిసిపోతూ, ఇదేం చూశారు, నా కోడలు అయ్యాక చూడండి, కాలు కింద పెట్టనివ్వను నా కోడల్ని. 3 సంవత్సరాల నుండి అడుగుతుంటే ఇప్పటికి ఒప్పుకున్నాడు పెళ్లికి. ఎన్ని సంబంధాలు చూసినా ఒప్పుకోనివాడు రేష్మను చూడగానే పెళ్లికి ఒప్పేసుకున్నాడు అని చెప్పింది ఆవిడ. శిశిర ఆ మాటల్ని వింటూ అన్నీ సర్దేసింది. మేడం, ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి అని అడిగింది. లేదమ్మా, అన్ని చక్కగా సరిపోయాయి అని చెప్పగానే, అయితే మీకు మీ అవుట్ఫిట్స్ అందాయి అని సైన్ చేయండి మేడం అని ఒక ఫైల్ తీసి ఆవిడ చేతికి ఇచ్చింది శిశిర. సత్యవేణి గారు సైన్ చేస్తూ, మంచి లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్ ఉంటే పంపించండి, అవి ఎంత స్పెషల్గా ఉండాలి అంటే చెప్పలేనంత అందంగా ఉండాలి, అవి కూడా ఈ ఫిట్టింగ్ తోనే ఉండాలి అని చెప్పింది. అప్పుడు ఓకే మేడం, ఈ ఫిట్టింగ్ తోనే ఉండాలి కదా అవి కూడా అని అడుగుతోంది శిశిర. అవును, నాకు ఎర్లీగా కావాలి, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ టాప్స్ స్కర్ట్స్ కూడా కావాలి అని చెప్పగానే ఓకే మేడం అంటూ పల్లవి మేడం గారికి చెప్తాను అని చెప్పింది. నీ పేరు శిశిర అన్నావు కదా అని అడిగింది ఆవిడ. ఎస్ మేడం అని పొలైట్ గా సమాధానమిచ్చింది శిశిర. నువ్వే కదా ఆ పర్పుల్ లెహంగా డిజైన్ చేసింది అని ఆవిడ అడగగానే, ఎస్ మేడం, నేనే చేశాను అని శిశిర చెప్పింది. చాలా బాగుంది, మా రేష్మ కోసం కొన్ని టాప్స్ నువ్వు డిజైన్ చెయ్యి, నేను పల్లవికి కాల్ చేసి చెప్తాను అని చెప్పగానే, థ్యాంక్ యూ మేడం, తప్పకుండా చేస్తాను అని చెప్పింది. ఇక సరే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్స్ మేడం అంటూ శిశిర సంతోషంగా బయటికి నడిచింది. ఆమె కారు అటు వెళ్ళగానే ఒక బ్లాక్ కలర్ కారు లోపలికి వస్తోంది. అందులో నుండి దిగుతాడు 6 అడుగుల అందగాడు. హాయ్ గైస్, ఈరోజు స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ.